హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు గార్డెన్లో మొక్కలు రిపోర్ట్ చేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను మట్టి మిశ్రమం కలుపుకుంటున్నాను. ఊరి నుంచి తెచ్చాను ఈ గెత్తాన్ని మట్టిలో పోసి కలుపుకుందాం. ఈ మట్టిని నేను 3 days బ్యాకే ఎండబెట్టాను బాగాను. దానిలో ఇప్పుడు గెత్తం కలుపుతున్నాను. నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి గెత్తం తెచ్చి మట్టిలో కలుపుకుంటానండి. మొక్కలు మొదట్లో కూడా కొంచెం గెత్తం వేస్తూ ఉంటాను. అప్పుడే కదా మొక్కలు బాగా బలంగా ఎదుగుతాయి. ఎందుకంటే నేలలో పెరిగే మొక్కలకైతే కొంచెం పర్వాలేదు, కానీ మన కుండీలో పెంచే మొక్కలు కాబట్టి గెత్తం మాత్రం ఎప్పటికప్పుడు వేస్తూ ఉండాలి. ఎందుకంటే వేరే కెమికల్స్ ఏవి యూజ్ చేయను కదా, ఓన్లీ గెత్తం మాత్రం వాడతాను కాబట్టి నేను గెత్తం కలుపుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఇలాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మట్టి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు గెత్తం మట్టిలో బాగా కలుస్తుంది. ఇలా కలుపుకోవాలి. మొత్తం మట్టి అంతాను, మట్టి గెత్తం మిశ్రమం బాగా కలిసేంత వరకు మనం మట్టిని కలుపుకోవాలి. ఈ మట్టి మిశ్రమం బాగా కలిసిన తర్వాత మాత్రమే మన కంటైనర్లోకి నింపుకుందాం ఈ మట్టిని. ఇది పాత కంటైనరే కాబట్టి ఆల్రెడీ దీనికి హోల్స్ కూడా పెట్టున్నాయి. ఇప్పుడు మనం కొత్తగా హోల్స్ అయితే ఏం పెట్టవసరం లేదు. ఈ కంటైనర్లో నేను అడుగున ఎండిపోయిన మొక్కలు ఉన్నాయి, అవి పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఇలా మొత్తం మొక్కలు పెట్టుకోవాలి. అడుగున ఎండిపోయిన మొక్కలు పెట్టి అప్పుడు దానిపైన మట్టి పోసుకుంటున్నాను. ఈ గెత్తం కలిపిన మట్టి ఉంది కదా, అది వేసుకుంటున్నాను. కంటైనర్లో 3/4 వరకు నేను వేసుకుంటాను ఈ మట్టిని. మిగతా కుండీల్లో కూడా ఇదే విధంగా మట్టి మిశ్రమాన్ని నింపుకుంటాను. ఆల్రెడీ ఇప్పుడు గెత్తం ఎలాగో తెచ్చాను కదా, పాత మొక్కలు ఉన్నాయి కదా, పండ్ల మొక్కలు, పువ్వుల మొక్కలు, అవి ఆ పైన ఒక లేయర్ కొంచెం మట్టి తీసేసి అందులో గెత్తం మళ్ళీ వేస్తాను. మొక్కలు బాగా ఎదుగుతాయి. వింటర్ సీజన్లో ఫ్లవర్స్ అవి మనకు బాగా వస్తాయి. ఇగోండి, అన్ని కుండీల్లో మట్టి అయితే నేను పెట్టేసుకున్నాను. ఇంకా మొక్కలు నాటడమే ఉన్నది. ఇగోండి, ఈ మొక్కలు నేను కోకోపీట్లో పెట్టాను. సీడ్స్ చూడండి ఎంత బాగా జర్మినేట్ అయ్యాయో, ఎంత బాగా రూట్స్ వచ్చాయో ప్రతి మొక్క. ఈ మొక్క మాత్రం నేను మట్టిలోనే పెట్టాను. ఇది మిగతావన్నీ కోకోపీట్లో పెట్టాను. అంటే మట్టిలో పెట్టినవి కొన్ని జర్మినేట్ అవ్వట్లేదని నేను కోకోపీట్లో పెట్టుకున్నాను. కోకోపీట్లో పెట్టిన ప్రతి సీడు కూడా జర్మినేట్ అయ్యింది. రూట్స్ కూడా వేగం వచ్చాయి. చాలా బాగా మొక్క ఎదిగింది. చిన్న కంటైనర్ చూడండి, చిన్న గ్లాసుల్లో ఉన్నాయి కదా, వీటిల్లోని వేసాను నేను సీడ్స్. అన్ని మొక్కలు బాగా జర్మినేట్ అయ్యాయి. రూట్స్ కూడా బాగా వచ్చాయి. మనం ఎప్పుడు సీడ్స్ పెట్టుకోవాలన్నా కోకోపీట్లో పెట్టుకుంటే కన్ఫామ్గా సీడ్ అయితే మాత్రం జర్మినేట్ అవుతుందండి. మీరు కూడా సీడ్స్ ఎప్పుడైనా పెట్టుకోవాలనుకునేటప్పుడు కోకోపీట్లో ట్రై చేయండి. ఇది వైట్ కాకర. ఇది ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి సీడ్ తెచ్చుకున్నాను, వైట్ కాకర. చూసారా రూట్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో, చాలా బాగా వచ్చింది ప్లాంట్ అయితే మాత్రం. ఇది మట్టిలోనే పెట్టాను, కోకోపీట్లో పెట్టలేదు. ఫస్ట్ నేను మట్టిలోనే పెట్టుకున్నాను. 2 seeds వేస్తే 1 seed మాత్రమే జర్మినేట్ అయ్యింది. అందుకే నెక్స్ట్ సీడ్స్ అన్ని నేను కోకోపీట్లో పెట్టుకున్నాను. ఇలా మొక్క వేసిన తర్వాత చుట్టూ మట్టి కొంచెం గట్టిగా అడిస్తే మొక్క అటు ఇటు వాలిపోకుండాను బాగుంటుంది, చక్కగాను నిలబడుతుంది ప్లాంట్. ఇది కాలీఫ్లవర్ మొక్క. ఇది చూడండి, ఇది కోకోపీట్లో పెట్టాను. రూట్ చూసారా కింద వరకు వచ్చేసింది. ఎంత బాగా రూట్స్ అయితే ఫామ్ అయ్యాయో కోకోపీట్లో అయితే మాత్రం. మనం ఎప్పుడు సీడ్స్ వేసుకున్న కోకోపీట్లో పెట్టుకుంటే ప్రతి సీడు జర్మినేట్ అయ్యి మనకు మొక్క వస్తుంది. ఇగోండి, ఇప్పుడు ఈ మొక్కని ఇలా నాటేసుకొని మట్టి కొంచెం గట్టిగా అడిచేస్తున్నాను, మొక్క అటు ఇటు వాలిపోకుండాను. ఇది కూడా కాలీఫ్లవర్ ప్లాంటే. ఇది కూడా ఇప్పుడు నాటేసుకుందాం. దీని రూట్స్ కూడా బాగానే వచ్చినాయి. ఈ కాలీఫ్లవర్ కదా అని నేను ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క నాటుతున్నాను. ఇలా గట్టిగా అదిపేస్తున్నాను మొక్కని ఫిట్గా ఉండడానికి. ఇలా ప్రతి మొక్క మన కుండీలో నాటేసుకుందాం. ఇంకోండి, ఇది క్యాబేజీ మొక్క. ఇది దీని రూట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. దీన్ని కూడా నాటేసుకుందాం. మన మొక్కలకి ఎరువుతో పాటు అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉంటాయి. ఇవే కాకుండా బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేయొచ్చు మొక్కలకి.
ఇది క్యాప్సికమ్ ప్లాంట్ చూడండి, దీని రూట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇలా నాటేసుకుందాం దీన్ని కూడా. లాస్ట్ టైం క్యాప్సికమ్ వేసాను, చాలా బాగా వచ్చాయి కాయలు. ఇవి మార్నింగ్ గ్లోరీ ప్లాంట్స్. ఇవి రెడ్ కలరు. ఇవి రెండు సీడ్స్ వేసాను. చూడండి, సీడ్స్ ఇంకా ఉన్నాయి కానీ 2 మాత్రం వేసాను. ఫ్లవర్ కలర్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మాకు గార్డెన్ మీట్స్ అవుతూ ఉంటాయి. ఆ గార్డెన్ మీట్స్లో మాకు ఒకసారి గేమ్ పెడితే అందులో నేను గెలుచుకున్నాను ఈ సీడ్స్. గెలుచుకున్న వాళ్ళందరికీ ఒక్కొక్క రకమైన సీడ్స్ ఇచ్చారు. నాకైతే రెడ్ కలర్ మార్నింగ్ గ్లోరీ సీడ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. వీటిని మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి షేర్ చేశాను. ఇవి బెండ మొక్కలు. ఇవి 4 సీడ్స్ వేసాను. 4 సీడ్స్ కూడా జర్మినేట్ అయ్యాయి. చూడండి వేళ్ళు ఎలా ఉన్నాయో. ఇవి కూడా కోకోపీట్లోనే పెట్టాను. చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో కోకోపీట్లోనే. ఆ కోకోపీట్లో పెట్టిన ఈ మొక్క విత్తనం పెట్టిన కంటైనర్ చాలా చిన్నదే, కానీ అందులోనే అంత పెద్ద మొక్క వచ్చింది. బెండ మొక్కలు అన్ని మొక్కలు అలానే వచ్చినాయి పెద్ద పెద్దగానే. చూసారా, ఇప్పుడు రెండింటిని ఒకే కంటైనర్లో పెట్టేసుకుంటున్నాను. 2 బెండ మొక్కలను, ఇంకో 2 బెండ మొక్కలు వేరే కంటైనర్లో పెట్టేస్తాను. సరిపోతే 2 మొక్కలు ఒక దాంట్లోని. ఇగోండి ఇంకొక 2 రూట్స్ వచ్చాయి చూడండి. ప్రతి మొక్క కూడా బాగా జర్మినేట్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ 2 మొక్కలను కూడా నాటుకుందాం. ఇవి కూడా ఒకే కుండీలో పెట్టేస్తున్నాను. 2 మొక్కలను పెట్టేసి ఇలా గట్టిగానే మట్టి పెట్టేస్తాను. సరిపోతుంది. మొక్కలన్నీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రతి మొక్కకి కొంచెంగా వాటర్ చిలకరిద్దాం. కొన్ని కప్పుతో కొంచెం వాటర్ పోస్తున్నాను. మట్టి తడిగా ఉన్నా సరే కొంచెం వాటర్ అయితే మాత్రం వెయ్యాలి. అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. ఇవి ఈరోజే వేసాను కాబట్టి ఈ మొక్కలు ఈరోజు ఎండలో పెట్టను, షేడ్లో పెడతాను. రేపు ఎండలో పెట్టుకుంటాను. ఈరోజు మాత్రం షేడ్లోనే పెడతాను. ఫ్రెండ్స్, మన టెర్రస్ ఎంత చిన్నదైనా సరే మనం ఈజీగా పెరిగే కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు మనం మన టెర్రస్ మీద పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కొంతవరకు మనం కాపాడుకోగలుగుతాం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను నాటుకున్న క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ బెండ మొక్కలు అండ్ మార్నింగ్ గ్లోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.